ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ పైన జరుగుతున్న దాడులతో తెలంగాణ మొత్తం అట్టుడికిపోతుంది. తెలంగాణ మొత్తం అట్టుడికిపోయి తెలంగాణలో ప్రతి ఒక్క ఆర్ఎంపీ డాక్టర్లో రోమారు నిక్కపూడ్చేంతగా ఆలోచన విధానం మారిపోయింది. చాలామంది డాక్టర్స్ ఇంతకుముందు ఉన్నట్టుగా ఆరోగ్యంగా కాకుండా సేవా దృక్పథంతో పనిచేయడం మొదలుపెట్టారు. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళపైన దాడులు చేపిస్తుందా లేకుంటే మెడికల్ కౌన్సిల్ వాళ్ళు దాడి చేపిస్తున్నారు అనేది పక్కన పెడితే వాళ్ళ పరిస్థితి రేపు రానున్న కాలంలో ఏం కాబోతుంది, వాళ్ళు ఎలా మనుగడ సాధించబోతున్నారు, ఏం చెప్పగలం మనం, ఎలాంటి పరిస్థితులు ఉంది అంటే ఎప్పుడు ఎవరు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడతారనే ఒక ఆలోచనతో ఉన్నారు. ఎవరు అరెస్ట్ చేస్తారు, ఎవరు నోటీసులు పంపిస్తారు ఆలోచనతో ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే 100% గవర్నమెంట్ చేస్తుంది న్యాయమే అనిపిస్తున్నా చాలా విషయాల్లో అది అన్యాయంగా తోస్తుంది. ఎందుకంటే 60,000 70,000 మందికి పైన ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ల పరిస్థితి గవర్నమెంట్ వాళ్ళకి ఏమి ఉపాధి చూపించబోతుంది రేపు పొద్దున. ఒకరు ఉపాధి చూపించకపోతే వాళ్ళు రోడ్డుపైకి వస్తే వాళ్ళు వేరే వృత్తి చేసే విధంగా ఉన్నారా, అది కూడా ఉంది. కాబట్టి ఈ దాడులు ఇవన్నీ సమంజసం అంటే చాలామంది ప్రజలు మెయిన్గా అయితే పేద ప్రజలు అంటే స్లమ్ముల్లో ఉన్నవాళ్ళు, గ్రామాల్లో ఉన్నవాళ్ళు, చిన్న చిన్న విలేజ్లో తండాల్లో ఉన్న వాళ్ళకు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒక సిటీకి 20-30 కిలోమీటర్ దూరంలో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, నైట్ కడుపు నొప్పి వస్తుంది వాళ్ళ పరిస్థితి ఏంటి, నైటు సడన్గా అపెండిక్స్ నొప్పి వచ్చింది వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలా, అది నైటు సడన్గా చెస్ట్ పెయిన్ వచ్చింది, హార్ట్ పెయిన్ వచ్చింది, వాళ్ళని ఎవరు కాపాడగలగాలి, ఆ టైంలో ఫస్ట్ ఎయిడ్ చేసి ఎవరు కాపాడి వాళ్ళను హయ్యర్ హాస్పిటల్కి వెళ్ళాలా. దీనికి అందరికీ కాడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థను కొనసాగిస్తూనే కొందరు డాక్టర్లతోటి క్లబ్ చేయాలి. ఎంబీబీఎస్ డాక్టర్ ప్రతి విలేజ్కు ఎంబీబీఎస్ అండ్ అప్ డాక్టర్స్ అంటే వాళ్ళకన్నా పై వాళ్ళ డాక్టర్ను ఖచ్చితంగా వెళ్ళి అక్కడ ఉంటే బెటరే. నైట్ 24 అవర్స్ లేదు అంటే ఖచ్చితంగా 8 అవర్స్ 9 అవర్స్ ఉన్నప్పుడు వీళ్ళని పర్యవేక్షణగా ఉంటూ వీళ్ళకి క్లబ్ చేయాలి. అట్లా క్లబ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు పర్యవేక్షణ ఉంటారు కాబట్టి ప్రతి విషయం కూడా ఒక పర్యవేక్షణ ఉంటాడు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా పనిచేస్తారు, వీళ్ళకి కూడా తెలిసి ట్రీట్మెంట్ మంచిగా చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ రెండోది, వాళ్ళకంటూ ఒక సర్టిఫికేట్ పుటప్ చేసి ఇవ్వాలి గవర్నమెంట్. అది ఏం సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పర్యవేక్షించి కొన్ని టెస్టులు పెట్టి కొంచెం జ్ఞానం ఇచ్చేసి సర్టిఫికేట్ ఇవ్వాలి. వాళ్ళకి ఏం సర్టిఫికేట్ ఇవ్వాలని చాలామంది అనుకుంటారు. అంటే విలేజ్ హెల్త్ అసిస్టెంట్స్ అని ఇవ్వచ్చు, విలేజ్ హెల్త్ అసిస్టెంట్ అని మనకు వాళ్ళకి ఇవ్వచ్చు. లేదంటే హెల్త్ అసిస్టెంట్ అనే ఒక ప్రోగ్రామ్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. వాళ్ళు కంప్లీట్గా మన పర్యవేక్షణ ఉంటారు కాబట్టి వాళ్ళు చేసే ప్రతి వృత్తి ఎవ్రీడే మనకు మానిటరింగ్ చేస్తాం కాబట్టి అక్కడ ఆశా వర్కర్లు ప్లస్ ఆర్ఎంపీ డాక్టర్స్ ప్లస్ ఒక ఎంబీబీఎస్ కానీ ఆ పై స్థాయి డాక్టర్స్ ప్లస్ అక్కడ ఉన్న డిఎంహెచ్వై వీళ్ళందరినీ ఒక క్లబ్ చేసేసి కనుక దీన్ని ముందుకు తీసుకెళ్తే అటు గవర్నమెంట్కు ఇటు మెడికల్ కౌన్సిల్ వాళ్ళకు ప్లస్ మనం చేస్తున్న ఎవరైతే ఆర్ఎంపీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సమన్వయం చేసిన వాళ్ళం అవుతాము. చేయాలి కూడా, ఎందుకంటే 70,000 మంది రోడ్డు మీద పడిపోతే ఎవరు చూసుకోలేము. కాబట్టి ఈ న్యాయం మనం చేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.